సో మేమందరం కాకినాడ ఎందుకు వచ్చామో చెప్తానని చెప్పాను కదా మీకు. మా టీం అందరం కూడా మా అన్నయ్య మ్యారేజ్ కి వెళ్ళామండి. పొద్దున్నే మ్యారేజ్ కి రెడీ అయిపోయాం. మ్యారేజ్ లోకి ఎంటర్ అవ్వగానే మా సతీష్ గారు అయితే వెల్కమ్ చెప్పేశారు. మా అన్నయ్యని ఎప్పుడు సరదాగా మా పక్కనే చూసేవాళ్ళు, ఇప్పుడు మా వదిన పక్కన చూడగానే చాలా ముచ్చటేసింది. మా అన్నయ్య మా టీం అందరిని చూసి మంచి ఎగ్జైట్ అయ్యాడు. ఎందుకంటే నేను ఘనా షూట్ లో పడి పెళ్లికి రానేమో అనుకున్నాడు. నేను ఆ షూట్ కి ఎంత ప్రయారిటీ ఇస్తానో నా అనుకున్న వాళ్ళకి కూడా అంతే ప్రయారిటీ ఇస్తానండి. ఆ చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్లు వస్తే వాళ్ళందరితో మాట్లాడా. స్టేజ్ మీద మా అన్నయ్య ఫోటోస్ కానీ కింద మన ఫోటోస్ ఎక్కువైపోయాయి. మా అన్నయ్య స్టేజ్ మీద నాతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా, అరే నెక్స్ట్ పెళ్లి నీ దగ్గర రెడీగా ఉండి అంటున్నాడు. అప్పుడు నా రియాక్షన్ ఏంటో తెలుసా, ఆ తర్వాత మా గంగాధర్ అన్నయ్య కూడా పెళ్లికి వచ్చేసాడు. ఈయన గురించి కూడా చెప్పాలి, ఈయన మనకు మంచి సపోర్టర్. మన మెగాస్టార్ చిరంజీవి గారికి బాగా కావాల్సిన వ్యక్తి కూడా. స్టేజ్ మీద నిజంగా ఎన్ని ఫోటోలు దిగా నాకే లెక్కలేదండి. మా అన్నయ్య వదిన పెళ్లి ఆల్బమ్ అంతా నేనే ఉంటుంటా. అన్నయ్య నాతో చెప్పిన విషయం ఏంటో తెలుసా, పెళ్లికి వచ్చిన వాళ్ళకి మాత్రం భోజనం విషయంలో ఎక్కడ తగ్గనివ్వని చెప్పాడు. మరి కాకినాడ వాళ్ళంటే ఆ మాత్రం మర్యాదలు చేస్తారు కదా. అలా కొద్దిసేపు విలేజ్ వైబ్స్ అయితే ఎంజాయ్ చేసాం. ఫైనల్ గా మా అన్నయ్యకి అయితే పెళ్లి అయిపోయింది. ఈసారి మా అన్నయ్య దగ్గరికి వెళ్తే మాకు అసలు భయమే లేదు. ఎందుకంటే ఒకప్పుడు మా అన్నయ్య మాత్రమే, ఇప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి మా వదిన కూడా ఉంది. నెక్స్ట్ పెళ్లి మనం మందే, ఏమంటారు?